అందరికీ నమస్తే అండి. ఈ అనసూయ గారు మాట్లాడే మాటలను చూస్తే శివం వస్తుంది. అసలు ఏం తల లేదు తోక లేదు. అసలు ఆయన ఏం మాట్లాడిండు? మీ సామాన్లు కనిపించే దాంట్లో కాదు మీకు అందం ఉండేది, నిండుగా బట్టలు కట్టుకునే దాంట్లో ఉంటది అని చెప్పిండు. దానికి నీకు ఆయనను చూస్తే ఒక పాకిస్తాన్ లాగా చూస్తున్నావు, ఒక రేపిస్ట్ లాగా, ఒక హత్యలు చేసి ఒక మానభంగాలు చేసి భారతదేశాన్ని మొత్తం అవమానం తీసుకొచ్చిన లాగా చేస్తున్నావు. మొత్తం ఏం మాట్లాడిండు ఆయన? ఎన్ని సినిమాలలో యాక్ట్ చేసినావు? రీసెంట్ గా రామ్ చరణ్ అన్న సినిమాలో కూడా విన్నావు ఆ పాట నువ్వు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడున్నాయి సామాన్లని? ఎందుకంటే అత్త క్యారెక్టర్ ఇచ్చిండు కదా. మరి అదే సామాన్ లాంటి వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా నువ్వు కేసు పెట్టు, ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడు. నేను ఒక ఉమెన్ని, నేను ఒక ఆడదాన్ని అని మాట్లాడుతున్నావే. నువ్వు ఏ ఒక్క రోజైనా ఆడదానిలా బట్టలు వేసుకున్నావు? ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు వేసుకున్న బట్టలు ఏమైనా అందం ఉందా? పెళ్లి కానీ శ్రీముఖి అని రష్మి కూడా వేసుకోదు ఆ బట్టలు. ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు యూత్ అబ్బాయిలకి? నీ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం ఇస్తున్నావు? సుమాకి యాంకర్ కదా, రేష్మి యాంకర్ కదా, శ్యామల యాంకర్ కదా, వీళ్ళంతా యాంకరింగ్ చేస్తలేదా? సుమాకి యాంకరింగ్ చేసినప్పుడు నువ్వు వేడున్నావు. ఆమె ఎట్లా వేసుకుంటుంది? ఒక కేరళ ఆమె అయినా గానీ ఎంత పద్ధతిగా వేసుకుంటుంది? నువ్వు వేసుకుంటే ఒంటి మీద గింతనన్న గుడ్డ ఉంటుందా? నువ్వు నీతులు చెప్తున్నావు. ఆయన బట్టలు ఇప్పుకొని తిరగమన్నాడా? భారతీయ స్త్రీ అంటే ఇట్లా ఉండాలి, మీరు హీరోనీలు బయటకు పోతుంటే ఇబ్బంది పడుతున్నారమ్మా, అట్లా పడకండి అని చెప్పిండు ఆయన. అట్లాంటి చెప్పవద్దు. అమ్మ నేను మొత్తం ఇప్పుకొని తిరుగురి, మొగోళ్ళు అట్లనే చూసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఏమనంటే మొగోళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, అన్ని పెట్టొచ్చు అని చెప్తావు. తెలివి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? తిప్పి కొడితే ఒకటే రెండో సినిమాలు చేసి ఉంటావు. నీకే అంటుంటే మరి వేల సినిమాలు చేసిన ఆయనకి ఎట్లుండే? ఆయన అవమానించిండా? అయినా ఏమైనా భారతీయ స్త్రీలను అవమానించిండా? పద్ధతిగా ఉండమని చెప్పిండు. నీకు పద్ధతులు అవన్నీ పనికిరావు. కొంచెం పైసా రాగానే నీకు ఎక్కడ అర్థమైతలేనట్టుంది. టీవీ యాంకర్ దాన్ని తీసుకొచ్చి ఇట్లది పెడితే గిట్లనే ఉంటది. కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడాల మనసు. ఏదో పైసలు రాగానే అసలు నువ్వు వేసుకున్న బట్టలు నీ తల్లిదండ్రులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తురో మరి వాళ్ళకైనా తెలివి లేదా, మరి నీకు లేదా, నీ మొగనికి లేదా అర్థం కావట్లేదు. నీ బట్టలు ఏం మెసేజ్ ఇస్తున్నావు నీ వల్ల సొసైటీకి అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని మాట్లాడు.